ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. చలి కూడా అదే రేంజ్లో వణికిస్తోంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో అత్యధికంగా 7 డిగ్రీలు కాగా అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రభావం మరో 5-6 రోజుల పాటు కూడా కొనసాగనున్నాయి. ఇక అటు పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వందల విమానాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని పూర్తిగా రద్దు చేసేశారు. ఇక అలాగే కొన్నింటికి దారి మళ్లించారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్లో ఉంటున్నారు. ఇక మరోవైపు రైళ్ల రాకపోకలకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రయాణికులతో స్టేషన్లన్నీ కూడా నిండిపోయాయి. ఇక ఉత్తర భారతాన్ని పొగమంచు అయితే కమ్మేసింది. ఇక చలి కూడా అదే రేంజ్లో వణికిస్తోంది. దట్టంగా పొగమంచు కప్పేయడంతో విమానాలన్నీ కూడా రద్దయిపోయాయి. అలాగే రైల్వే స్టేషన్లకు సంబంధించి కూడా స్టేషన్లన్నీ కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రయాణికులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పటి వరకు ఇది క్లియర్ అవుతుంది అనేసి అని చెప్పి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమంటున్నారు ప్రయాణికులు? ఢిల్లీ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో తీవ్ర పొగమంచు వల్ల చాలా విమానాలు, రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. గంటల కొద్ది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం పూట 6 గంటల నుంచి 11 గంటల 12 గంటల వరకు విమానాలు టేక్ ఆఫ్ అవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. మరోపక్క ల్యాండింగ్ కూడా అవ్వని పరిస్థితి. దీని నేపథ్యంలోనే విమానాలు ఢిల్లీకి కాకుండా పక్క రాష్ట్రాలకైనా లక్నో, జైపూర్, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ల్యాండింగ్ అయ్యి 2-3 గంటల పాటు వెయిట్ చేసిన తర్వాత క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఢిల్లీకి వస్తున్నారు. సో దీనివల్ల ఎవరైతే ప్రయాణికులు అయితే వస్తున్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వారం 10 రోజుల ముందే ఫ్లైట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది బిజినెస్ పనుల వినా, ఉద్యోగాల్లో వినా, అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంటర్వ్యూలు చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. సో దీనివల్ల చాలా మంది ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి డీజీసీఐ కూడా స్పందించింది. సో కేవలం ఇది టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇది ఒక వాతావరణ సమస్య వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇందులో విమానాలకు సంబంధించిన సిబ్బంది కానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ ఇలాంటి తప్పిదం లేదు. కేవలం ఇది పొగమంచు కారణంగానే ఇలా ఆలస్యంగా నడుస్తున్నాయంటే వాళ్ళు స్పందించారు. సో దీనిపైన కొంతమంది ప్రయాణికులు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సిబ్బందిపై కూడా దాడి చేసిన ఘటనలు మనం చూస్తా ఉన్నాం. సో దీనికి ప్రధాన కారణం ఫాగ్. సో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. మహారాష్ట్రలో కానీ, గుజరాత్ లా, ఢిల్లీలా, ఇక్కడ మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం చాలా ప్రదేశాల్లో ఇలా పొగమంచు కారణంగా విమానాలు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోపక్క రైళ్లు కూడా గంటల కొద్ది లేట్ నడుస్తున్నాయి. మన తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోవాల్సిన ట్రైను 24 గంటల్లో వెళ్ళాల్సిన ట్రైను 36 గంటలు 38 గంటల పాటు ఆలస్యంగా నడుస్తుంది. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు దీనిపైన ఇండియన్ రైల్వే కూడా స్పందించింది. విమానాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఏ ట్రైన్ ఆలస్యంగా నడుస్తుంది అనేది. మమత, రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.